ఏపీ సీఎం చంద్రబాబుకు పెన్షనర్స్ లేఖ రాశారు. ఏపీ పెన్షనర్స్ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక పెన్షన్ల డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో కోరారు. పెన్షనర్లు ఆర్థిక, వైద్య, పరిపాలన సమస్యలు ఎదుర్కొంటున్నారని, వృద్ధాప్యలో ప్రశాంత జీవితం గడపాల్సిన సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. విభజన తర్వాత పెన్షనర్ల సమస్యలు మరింత తీవ్రతరమయ్యాయని లేఖలో తెలిపారు. వేతన సవరణలకు సంబంధించి పెండింగ్ బకాయిల చెల్లింపులో జాప్యం, డిఆర్ బకాయిల విడుదల కాకపోవడం, ఆరోగ్య పథకాల అమల్లో లోపాలు, వైద్య ఖర్చుల రీఎంబర్స్మెంట్ ఆలస్యం అంశాలు వివరించారు. పెన్షన్ జీవన భద్రతను దెబ్బతీస్తున్నాయని లేఖలో వెల్లడించారు. 11 అంశాలను విన్నవిస్తూ పెన్షనర్ల అసోసియేషన్ లేఖ రాసింది. అందరం ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లు మాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా మీ అందరం పెన్షన్ పొందుతూ హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళము. సుమారుగా మెంబర్లు చాలా మంది మా థౌజండ్స్లో ఉన్నారు. ఈ సంఘానికి మా మెంబర్ల తరఫున రకరకాల సేవలని, ప్రభుత్వం ద్వారా వచ్చే సేవలన్నీ కూడా అందరికీ చేరేట్టుగా కృషి చేయడం జరుగుతుంది. ఈ సందర్భంలో పెన్షన్దారులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన 2-3 సమస్యలు ఉన్నాయండి. అవి ప్రభుత్వం నుంచి పరిష్కరించవలసిన కోరుతున్నాం. అంటే ముఖ్యంగా ఈ సమస్యలను ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులకి, ఫైనాన్స్ అధికారులకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి, అలాగే మెడికల్ హెల్త్ సెక్రటరీ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మాకు న్యాయం చేయవలసిన కోరుతున్నామండి. ఒకటి, ఇప్పుడు మా పెన్షన్దారులు రావాల్సిన డిఆర్సీ ఏరియాస్ ఉన్నాయి, డిఏ ఏరియాస్ ఉన్నాయి, డిఆర్ ఏరియాస్ ఉన్నాయి, అలాగే మళ్ళీ వాళ్ళ సరెండర్లు ఏరియాస్, డిఫరెన్సెస్ ఏరియాస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాయిదాల ద్వారా రావాల్సిన అవసరం గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారం రావాల్సి ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు వస్తాయో తెలియట్లేదు. కాబట్టి ఇవన్నీ ఎప్పుడప్పుడు ఎంతంత ఏరియాలు ఏ బాపత రావాలనేది ఆ పే స్లిప్లో మెన్షన్ చేయాల్సిందిగా ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. అలాగే పెన్షన్దారులకు రావాల్సిన బకాయిలన్నీ కూడా ఏ బాపత బకాయిలు కూడా ఆ పే స్లిప్లు మెన్షన్ చేయడంతో పాటు తదరు బకాయిలు చెల్లింపు జరిగినప్పుడు దానికి సంబంధించిన మెసేజ్ కూడా ఆ బకాయిలతో పాటు సంబంధించిన పెన్షనర్కి కమ్యూనికేట్ అయ్యేటికి కూడా ఆదేశాలు వాళ్ళని కోరుతున్నాం. అలాగే ఇప్పుడు మెడికల్ రీఎంబర్స్మెంట్ సిస్టమ్ కూడా అది సింప్లిఫికేషన్ చేస్తామని జరుగుతుందని మాకు విషయం తెలిసింది. కాబట్టి సందర్భంలో మేము కోరేది ఏంటంటే, డైరెక్ట్గా హాస్పిటల్ నుంచి మెడికల్ బిల్స్ చేసుకుంటే ఈహెచ్ఎస్ పంపించుకుంటే అక్కడి నుంచి బిల్లు కూడా పాస్ అయ్యి